లేకపోతే పోసుకుంటూ పెట్టుకునేటువంటి వాళ్ళకి ఆయన ఎంతో పోరాటం చేసి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే ఆయన సమానతలు చూపించావు. అందమైన లోకంగా రామాలను చూశాను. చదువుతోనే మన బతుకు బాబా అంబేద్కర్, ఆదాలను పెట్టాము బాబా అంబేద్కర్. చదువుతోనే మన బతుకు బాబా అంబేద్కర్, ఆదాలను పెట్టాము బాబా అంబేద్కర్. చట్ట సభలు అడిగితే బాబా అంబేద్కర్, రాజ్యాంగం రత్నాలు బాబా అంబేద్కర్. చట్ట సభలు అడిగితే బాబా అంబేద్కర్, రాజ్యాంగం రత్నాలు బాబా అంబేద్కర్. నవ భారత నిర్మాత, రాజ్యాంగం ప్రదాత అంబేద్కర్ జీ జై జై జై. నవ భారత నిర్మాత, రాజ్యాంగం ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై జై జై. దేశానికి తండ్రి నీవే బాబా అంబేద్కర్, లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్. దేశానికి తండ్రి నీవే బాబా అంబేద్కర్, లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్. నవ భారత నిర్మాత, రాజ్యాంగం ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై 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 జై. నవ భారత నిర్మాత, రాజ్యాంగం ప్రదాత బాబా అంబేద్కర్ జీ జై 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 జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. ప్రతి ఒక్కరు చెప్పాలి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ కాశీరామ్ గారు. జోహార్. జోహార్ కాశీరామ్ గారు. జోహార్. స్వార్థపరులు నిన్ను అమ్ముకుంటున్నారురా, నీ పేరు చెప్పి దళిత ప్రజలు మోసగిస్తున్నారురా. యువతరం తరనరనరం దళిత మొక్కి కోరితే దారుణంగా కొందరు నిన్ను అమ్ముకుంటున్నారురా. నా మాటల్ని గుండెల్ని గాయపరిస్తే, నా చూపుడు వేలు మిమ్మల్ని ప్రశ్నిస్తే, నా చేతిలో పుస్తకం, నా కూటు బూటు సూటు మిమ్మల్ని చైతన్యం చేస్తే, మీ గుండెల్లో మీ గుడిసెల్లో ఉదయిస్తామా అని గుర్తుంచుకోండి. డాక్టర్ బిఆర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని దారుణంగా అమ్ముకుంటున్నారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని మంట కలిపే సమాజంలో ఉంచున్నారు. ఈరోజు మన బిడ్డకి చిన్న గాయం తగిలితే మనం ఎంత బాధపడతాం, విలవిల్లాడిపోతాం. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, వీడికి తగ్గిందో లేదో, చేసే పని కూడా సక్రమంగా చేయలేము. అలాంటిది మన కోసం నలుగురు బిడ్డలు చంపుకున్నాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఈ ప్రజలకి గుడికి బడికి ఊరికి దూరంగా ఉన్నటువంటి ఈ ప్రజల్ని ఓటు హక్కు ఇచ్చి, ఈ ఓటుతోటి వీళ్ళ రాజ్యాధికారానికి వస్తే ఇలా బ్రతుకులు బాగుపడతాయి అని మన కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన ఆశయాలను, ఆయన రాజ్యాధికార సిద్ధాంతాన్ని కొనసాగించినటువంటి మాన్య శ్రీ కాశీరామ్ గారు ఇంట్లో చెప్పి వెళ్ళారు, నా కోసం వెతకద్దు,
నా గురించి ఆలోచించద్దు అని చెప్పి వెళ్ళాడు. ఉత్తరప్రదేశ్లో ఒక సైకిల్ వేసుకొని సైకిల్ తొక్కుకుంటూ వెళ్తే సైకిల్ గాలికి టైరు గాలిపోతుంది. సైకిల్ పక్కన పెట్టి కూర్చుంటే ఒక అతను, ఏం కాంశీరామ్, నువ్వు వీళ్ళందరినీ ఏకం చేస్తావా, రాజ్యాధికారానికి వస్తావా అని కొంచెం వెటకారంగా అంటాడు. మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఒకటేమంటాడు, నీ దగ్గర ఆ ఎదురుపడినటువంటి వ్యక్తి, నీ దగ్గర 5 రూపాయలు గాలి కొట్టించుకోవడానికి డబ్బులు లేవు, ఎలా రాజ్యాధికారానికి వస్తావు నువ్వు, నీకు ఎలా సాధ్యమవుతుంది అని అంటే, మీరు చూస్తుండండి, ఈరోజు గాలి కొట్టుకోవడానికి నాకు రూపాయి లేదు, రేపు గాలిలో తిరుగుతూ రాష్ట్రాలు మొత్తం తిరుగుతాయి, ఇది భారతదేశం మొత్తం తిరుగుతా చూస్తూ ఉండండి. అలాగే రాజ్యాధికారాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మాన్యశ్రీ కాంశీరామ్ గారు. ఆయన బాటలో ఈరోజు రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కరిస్ట్ పార్టీని తన భార్యాభర్తలు శ్రీ జ్వాలా గారు, తన భార్యాభర్తలు ఇద్దరు పార్టీ రిజిస్ట్రేషన్ చేయించి ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అహర్నిశలు కష్టపడాలని వాళ్ళిద్దరూ బిడ్డలను కూడా కనకుండా ఇప్పుడు ఈ పార్టీ మమ్మల్ని నిలబెట్టి రాజ్యాధికారం ఎందుకు రాదు, మనం పాలకులకు ఎందుకు ఉండం, బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుకు తీసుకురాకపోతే ఈ ప్రజలు మొత్తం నాశనం అయిపోతారు అని ప్రతి ఒక్కరికి నేర్పించి ఈరోజు మన జ్వాలా గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు బిడ్డలను కూడా కనకుండా ఈరోజు 30 నియోజకవర్గాల్లో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మేము 30 నియోజకవర్గాల్లో